బర్త్డే గ్రోసరీస్ తెచ్చిన వ్లాగ్ అయితే చూసారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ నా బర్త్డే వ్లాగ్. ఇదైతే చాలా చాలా బాగుంటుంది గైస్, అస్సలు స్కిప్ చేయొద్దు. ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే, మై నేమ్ ఇస్ రేవతి. ఐఎమ్ ఇన్ మెడికల్ స్టూడెంట్ ఫ్రమ్ బిష్కేక్. ఐఎమ్ ఇన్ కంటెంట్ రిలేటెడ్ టు మెడికల్, లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, డైలీ వ్లాగ్. ఈ వీడియోలో నైట్ 12కి స్టార్ట్ అయిన బర్త్డే సెలబ్రేషన్స్ నుంచి మళ్ళీ 12 వరకు షూట్ చేశాను. ఒకవైపు మా వాళ్ళు డెకరేషన్లో బిజీగా ఉంటే నేనేమో రెడీ అయ్యే దాంట్లో బిజీగా ఉన్నాను. ఈ డ్రెస్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే చెప్పండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇక్కడైతే మా వాళ్ళు ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇంకో పక్కన వేరే డెకరేషన్ ఉంది, బట్ అన్నిటికీ సేమ్గా ఉంటే బాగోదు అనేసి క్రియేటివ్గా ఇంకొకటి క్రియేట్ చేశారు అనమాట. అండ్ గాయ్స్ లిటరల్లీ ఆ సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. స్పీకర్ అయితే తెచ్చుకున్నాము అండ్ లైటింగ్ వాజ్ టూ గుడ్. బాగా డెకరేషన్ చేశారు అండ్ సెట్ అయింది కూడా. ప్రతిసారి అమ్మ వాళ్ళు 12కి అయితే పక్కా విష్ చేయాల్సిందే. ఇంకా వాళ్ళతో కాల్ అయితే మాట్లాడి ఇంకా కేక్ కటింగ్కి రెడీ అయిపోయాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టి నేనైతే పెట్టలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అనేసి. సో ఇంకా గర్ల్స్ మాత్రమే ఉన్నాం కాబట్టి ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసామన్నమాట. అందరం సాటిస్ఫైడ్. మన బర్త్డేకి మనం రెడీ అవ్వకుండా ఇంకెవరు రెడీ అవుతారో చెప్పండి. చాలా మంది అసలు ఇంట్రెస్ట్ చూపించారు. బర్త్డే రోజు సెలబ్రేషన్స్ ఏంటి, అసలు చిన్నపిల్లలాగా సెలబ్రేట్ చేసుకుంటారు అని అంటారు. ఇయర్కి ఒకసారి వచ్చే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోకపోతే ఇంకెందుకు చెప్పండి మన లైఫ్. సో నైట్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయి పడుకునేసరికి 4 అయిపోయింది అనమాట. మార్నింగ్ లేచేసరికి 12 అలా అయింది. ఇదైతే నా బర్త్డే రోజు అవుట్ఫిట్ అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే, నేనైతే కుకింగ్ ఇంట్లోనే చేసుకుంటాను. బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తినడం అయితే నాకు అసలుకే నచ్చదు, పార్టీ ఇవ్వడం. లాస్ట్ ఇయర్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇది. నేనైతే ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. క్లియర్గా ఉంటుంది, హడావుడిగా లేకుండా. ఇంకా ఎన్ని ఐటమ్స్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం కూడా. నాకైతే ఈ హ్యాబిట్ ఒక యూట్యూబర్ వల్ల అయితే నాకు అలవాటు అయిపోయింది అనమాట, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ గుడ్ హ్యాబిట్. నాకైతే చాలా బాగా అలవాటు అయిపోయింది. నేనైతే కుకింగ్ని 2కి స్టార్ట్ చేశాను. సో చికెన్ని కూడా మెల్ట్ అవ్వడానికి పెట్టేశాను హాట్ వాటర్లో. అండ్ ఇక్కడైతే పూర్ణాలకి రెడీ చేసుకుంటున్నాను. అండ్ చిన్న చిన్న వర్క్స్ అయితే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాను. అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా నాకు ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేశారు. ఆల్రెడీ లిస్ట్ లో రాసుకున్న ఒక ఐటమ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది. ఆ హడావుడ్ లో కొన్ని అయితే క్లిప్స్ నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో నేనైతే 7కి అలా ఇన్వైట్ చేశాను అనమాట ఫ్రెండ్స్ అందరికి. నేను కుకింగ్ స్టార్ట్ చేయడం 2కి స్టార్ట్ చేశాను. సో అన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ స్టవ్ మాత్రం 1-2 ఉన్నాయి. ఇవన్నీ అయిపోవడానికి టైం పడుతుంది కాబట్టి హడావుడ్లో ఇంకా రికార్డ్ చేయడం మర్చిపోయాను. అండ్ ఇక్కడైతే పూర్ణాలకి ఉండలు రెడీ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో 2-3 తినేయడం అయితే అయిపోయింది అనమాట. నాకైతే స్వీట్ చాలా ఇష్టము. ఇగ్నోర్ మై ఫేస్ గైస్, కుకింగ్ చేసేటప్పుడు ఇలానే ఉండాలి. హెయిర్ ఫాల్ అదంతా అవుతుంది కాబట్టి అందరికీ చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. అండ్ ఇక్కడైతే సేమియాలకి రెడీ చేస్తున్నాను. అన్ని ఐటమ్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా లాస్ట్ సేమియాలు అయితే చేశాను. బట్ సో ఇంకా ఒక్కొక్కళ్ళు రావడం అయితే స్టార్ట్ అయ్యారు. ఫొటోస్ అయితే దిగొచ్చేసాను ఈ గ్యాప్ లో. సో వీళ్ళంతా నా క్లాస్మేట్స్ అనమాట. సో మా గ్యాంగ్ మొత్తం ఒక 10 మెంబర్స్ ఉంటాము. అండ్ మీ అందరికీ తెలిసిన వాళ్ళే అనమాట. వీళ్ళందరూ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. సో ఫన్ అయితే చాలా చాలా ఉండబోతుంది అనమాట. ఇక్కడైతే మేము యూనో కార్డ్స్ ఆడుకుంటున్నాము. గేమ్ ఆడమేమో కానీ ఫన్ అయితే చాలా చాలా ఉండింది. అండ్ గేమ్స్ అయితే అయిపోయాయి ఆడుకోవడం. సాంగ్స్ అలా పెట్టుకొని ఆడుకున్నాము. అండ్ ఇప్పుడు మొత్తానికి అయితే డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ కేక్ కటింగ్ కూడా చేసాము. మధ్యలో వీడియో షూట్ చేయడం మర్చిపోయాము. బట్ ఫొటోస్ మాత్రం లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి మిస్ అవ్వకుండా. తెలిసిందే కదా, మా వాళ్ళు వీడియో చూడగానే అలర్ట్ అయిపోతారు అనమాట. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చిల్లీ పౌడర్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఓష్ దగ్గర నుంచి కొన్నాను. అందులో దానివల్ల ఏమిటో తెలియదు కానీ స్పైసీ అయితే ఎక్కువైపోయింది. సో ఇవన్నీ నేను చేసిన ఐటమ్స్ అనమాట. స్పైసీ ఒకటి ఎక్కువ అవ్వకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఆ రోజు అదొకటే అప్సెట్ అయిపోయాను. ఇంకా మొత్తం సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అన్ని సదిరేసి ఇలా ముచ్చట్లు అయితే పెట్టేసాము. ఒక 1 అవర్ దాకా అయితే ముచ్చట్లు ఎంజాయ్ చేసాము అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బై బై.